కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసిరట. కాళేశ్వరం ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు నూనె శ్రీధర్, హరిరామ్ నాయక్, ఇంకోడు మొత్తానికి చీఫ్ అయిన మురళీధర్ రావు, ఈ ముగ్గురికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేసిరట. ఒక్కొక్కడు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మరి ఇంజనీర్లే ఇన్ని ఆస్తులు సంపాదిస్తే పైన ఉన్న ఈ పాలసీని నిర్ణయాన్ని అమలు చేసిన కేసీఆర్ కుటుంబం ఎంత తినాలి? భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు వాటా ఎంత సంపాదించి ఉండాలి? ఈ దాదాపు 1,00,000 కోట్ల పైన ఉన్న ప్రాజెక్టు టెండర్ తీసుకున్న మెగా కృష్ణారెడ్డి ఎంత సంపాదించి ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దాదాపు 200 కోట్ల పైన సంపాదించిండు. ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు 200 కోట్ల పైన సంపాదించిండు. ఇక అందులో కొంత అమౌంట్ని అటాచ్ చేసిరట. ఈ నూనె శ్రీధర్కు చెందిన 14 కోట్లు, ఈఎన్సీ భూక్యా హరిరామ్ నాయక్కు చెందిన 11,46,00,000, నీటిపారుదల శాఖ సిఫారసులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం. మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తుల స్తంభనకు లేఖ రాసిందట. ఇంకా ఆయన ఆస్తులు అటాచ్ చేయలే. ఫస్ట్ ఇద్దరివి అయిపోయింది. అది కూడా ఒక ఆయనది 14 కోట్లు, ఇంకొక ఆయనది 12 కోట్లు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి పట్టుబడ్డ ఇంజనీర్ల ఆస్తులు అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీర్ నూనె శ్రీధర్, భూక్యా హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు ఆస్తులపైన అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించగా కండ్లు చెదిరే అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నూనె శ్రీధర్, భూక్యా హరిరామ్లకు చెందిన ఆస్తుల చిట్టాతో ఏసీబీ డైరెక్టర్ నీటిపారుదల శాఖకు లేఖ రాసిండు. ఆ చిట్టా ఆధారంగా అక్రమ ఆస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయగా విజిలెన్స్ కమిషన్ సమ్మతించింది. ఇక వారిపైన నమోదైన కేసులు తేలేదాకా ఆ ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు చెల్లవు. బహిరంగ మార్కెట్లో శ్రీధర్ ఆస్తుల విలువ 110 కోట్లట. నీటిపారుదల శాఖలో ఏఈగా చేరిన నూనె శ్రీధర్ జూన్లో అరెస్ట్ అయ్యే నాటికి ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె బినామీల పేర్ల మీద ఉన్న పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది. ఏమేమి అటాచ్ చేశారు? తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ఫ్లాట్, కరీంనగర్లో 3 ప్లాట్లు, అమీర్పేటలో కమర్షియల్ స్పేస్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 3 ఇండ్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 నివాస స్థలాలట. ఎంత? 19 ప్లేసెస్, 2 కార్లు, నగలు, ₹1 కోటి బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. 14 కోట్ల విలువైన ఈ ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 110 కోట్లు ఉంటుందని అంచనా. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఉన్నదన్నమాట. కానీ బహిరంగ మార్కెట్లో వాటిని నమ్మితే 110 కోట్లు వస్తాయట. ఇంత సంపాదించిన వీడు ఇంకా దొరకనివి ఎన్ని ఉన్నాయో ఇంకా చూడండి. ఎంత భయంకరమైన విషయం ఇది. ఇక భూక్యా హరిరామ్ ఆస్తులు 90 కోట్లట. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంతో పాటు రీడిజైనింగ్ అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్గా కీలక పాత్ర పోషించిన భూక్యా హరిరామ్ను ఈ ఏడాది మేలో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో ఆయన గజ్వేల్ ఈఎన్సీగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు ఎండీగా ఉన్నారు. హరిరామ్ అరెస్ట్ అనంతరం నీటిపారుదల శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఏమేమి అటాచ్ చేశారు? కుటుంబ సభ్యులతో పాటు హరిరామ్ పేరు మీద ఉన్న షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, మాదాపూర్, నార్సింగిల్లో 3 ఫ్లాట్లు, అమరావతిలో 2 కమర్షియల్ ప్లేసెస్, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి. కేసీఆర్ పక్కనే ఉన్నట్టు వీడు కూడా, కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే ఈ అధికారులు, ఈ నాయక్ సంతోష్ గారు, వీడు కూడా అందరు కొనేసారు. ఎక్కడిది? ఫామ్ హౌస్ పక్కనే కదా. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి. గదే మండలం కదా కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా. పటాన్చెరులో 20 గుంటల స్థలం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 2 ఇండ్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోటతో పాటు ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు, మిర్యాలగూడ, కుత్బుల్లాపూర్లో 2 స్థలాలు, ఒక ఖరీదైన కారుతో కలిపి 2 కార్లు, బంగారు నగలు, బ్యాంకు డిపాజిట్లు, బ్యాలెన్స్ కలిపి 1.5 crore. వీటన్నింటి విలువ 11,46,00,000. బహిరంగ మార్కెట్లో వాటి ధర 90 కోట్లని అంచనా. ఏం సంపాదన అండి ఇది? ఇప్పుడు జూబ్లీహిల్స్ సెలక్షన్లో ఈ కేటీఆర్, ఈ హరీష్ రావు వీళ్ళంతా ప్రచారం వీళ్ళు చెప్పాలా? వీళ్ళకి ఈ ఆస్తి అంతా ఎట్లొచ్చింది? ఈ అటాచ్ చేసిన ఈ ఆస్తి అంతా కళ్ళ ముందు కనబడుతున్నదే కదా. ఎట్లొచ్చింది వీళ్ళకి ఇదంతా? వీళ్ళ ఈ కింది స్థాయి అధికారుల సంపాదన ఈ స్థాయిలో ఉంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆస్తి ఎంత ఉంది? ఒక ఈఎన్సీ ఆస్తి ఎంత ఉంది? మురళీధర్ రావు ఆస్తి ఎంత ఉంది? దాదాపు 100 కోట్ల పైన ఉందట.
మరి మీరెంత సంపాదించి ఉండాలా, ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉండాలా ఒక్క ప్రాజెక్టు మీదనే? మళ్ళీ కాళేశ్వరంలో అవినీతి ఎక్కడిది? అవినీతే లేదట. మరి ఎట్లొచ్చినాయి డబ్బులన్నీ? ఇవన్నీ ఎట్లొచ్చినాయి? మురళీధర్ ఆస్తులు 100 కోట్లట. నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి పదవీ విరమణ పొందిన మురళీధర్ రావు పైన ఈ ఏడాది జూలైలో ఏసీబీ దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించి అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా వీటికి సంబంధించి కూడా అటాచ్ చేయాలని సిఫారసు చేస్తూ ఏసీబీ నీటిపారుదల శాఖకు లేఖ రాయగా నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషనర్కు సిఫారసు చేసింది. మురళీధర్ రావు కాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం జరిగింది. వీళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు. ఇంకా అమోయ్ కుమార్ ఎక్కడ పోయిండు? వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. నవీన్ మిట్టల్ ఇవాళ పవర్ ఎనర్జీ ఆయన సెక్రటరీగా ఉన్నాడు కదా, విద్యుత్ శాఖలో. మొన్నటిదాకా రెవెన్యూ సిసిఎల్ఏ డైరెక్టర్గా పనిచేసిండు కదా, కమిషనర్గా పనిచేసిండు కదా. నవీన్ మిట్టల్ ఆస్తుల లెక్క ఎంతో తీయండి. వీళ్ళంతా దొరకని దొంగలు, వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్న దొంగలు వీళ్ళంతా. మీరు వీళ్ళని పట్టుకున్నారు, బాగానే ఉంది. మరి వీళ్ళ సంగతి ఏంది? డిప్యుటేషన్ల మీద మంత్రుల చుట్టూ తిరుగుతున్న అధికారులు కొంతమంది ఉన్నారు దొంగలు. మరి వాళ్ళ సంగతి ఏంది? కొన్ని 100 కోట్లు సంపాదించిన ఒక్కొక్కడు, మామూలు సంపాదన కాదు. జనం సొమ్ముని అసలు పీక్క తిన్నరిగా. మరి ఎట్లా నాశనం అయిపోతారో, ఆ తిన్నది ఎట్లా అవుతుందో తెలియదు ఇక.